నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, దేవకి పుత్రుడైన కృష్ణుడు మనకి యశోద లల్లాగానే తెలుసు. కృష్ణుడు అనగానే యశోద పుత్రుడు అనే తెలుసు కదా. ఆయన అల్లర్లు కానీ చిలిపి చేష్టలు కానీ ఆవిడ్ని ప్రత్యేకంగా యశోదని సతాయించాలని ఈయన వేసిన వేషాలు అసలు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినుకున్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంది. అవునమ్మా. కొన్ని అలాంటి సందర్భాలు గుర్తు చేసుకుందామమ్మా. ఆయన యశోదానందవర్ధనుడు అంటారు ఆయన్ని. యశోదకి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు. పూర్వజన్మలో యశోద ఎంత పుణ్యమో చేసుకుంటే కదా ఈ జన్మలో అతన్ని ఎత్తుకుని ముద్దాడి అల్లరి చేస్తూ ఉంటే చూసి ఆనందించే అదృష్టం కలుగుతుంది. ఒక సందర్భం ఉందమ్మా, అనేకం ఉన్నాయి. కొన్నింటికి ఆశ్చర్యపడుతూ ఉంటుంది, మళ్ళీ అయోమయ స్థితిలో బయటకు వస్తూ ఉంటుంది. ఏమిటంటే ఆవిడ ఒకప్పుడు ఉయ్యాలూపుతూ జోలపాడుతోందిట. రామో నామ బభూవ అన్నట్ట. అంటే రాముడు అనేటటువంటి రాజు ఒక ఆయన ఉండేవాడు అంటే అన్నాడు ఆయన. అంటే నిద్రపోతూ మరి పడుకునేటప్పుడు కథ చెప్తే కొట్టాలి కదా. మరే కథ చెప్తా కొడతావా అని అంటారుగా మన వాళ్ళు, అలా కొట్టాలిగా అన్నట్ట. తస్యాబలా సీతేతి, ఆయన భార్య పేరు సీత అన్నట్టు. అంటే ఆయన భార్య పేరు సీత అన్నట్ట. అంటే మళ్ళీ చెప్తాడు, తండ్రి ఆజ్ఞను అనుసరించి పంచవటికి వెళ్ళాడు అని కొట్టాట. సీతని రావణుడు అపహరించాడు. అంటే కథలు చెప్పడం అన్నది పూర్వం ఎలా ఉండేవంటే ఉయ్యాలూపుతో కానీ పిల్లలకు కథలు చెప్తూ కానీ పురాణాలు, చరిత్ర, నీతి ఇవన్నీ కథల్లో జోడించి చెప్పేస్తూ ఉండేవాళ్ళు కదా. అవునమ్మా. అప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, తల్లులు కూడాను ఎవరైనా సరే. అంటే ఒక అర్థం పర్థం లేని విషయాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పడం మన పాటల్లోనే నేర్పించేటటువంటి పద్ధతి కాదు మనకి. ఈటింగ్ షుగర్ నో పప్ప నో తింటా షుగర్ పెట్టుకుని చెప్పే పద్ధతి ఏం కాదు కదా. అట్లా కాకుండా నీతి చెప్పే పద్ధతి, చరిత్ర నేర్పించే పద్ధతి. అతడి భార్యని రావణుడు అపహరించాడు అన్నప్పుడు రాలేదు. లక్ష్మణ ధనుస్సుతి అన్నట్ట. ఉయ్యాల్లో పడుకున్నటువంటి నెలల పిల్లవాడు. అది అంటే ముందే తెలుసు కాదు, రామ కథ వింటూ ఉంటే తాను తనదే కదా పూర్వజన్మలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తాను రాముడైపోయాడు, తాను కృష్ణుడు. ఇక్కడ యశోద జోలపాడుతోంది, దేవకి వసుదేవుల కుమారుడు అన్న సంగతి మర్చిపోయాడు. మర్చిపోయి తన్మయత్వం అంటే తత్మయత్వం అంటే దానిగా తాను అయిపోవడం. దేనిగా అయిపోయాడు? రాముడుగా అయిపోయాడు. రాముడిగా అయిపోయేటప్పటికీ రాముడు అనే రాజున్నాడు వరకు బాగుంది, విన్నాడు, అన్నాడు. అతని భార్య సీత, అది బానే ఉంది, నిజమే కదా. ఆ తండ్రి ఆజ్ఞ మేరకు పంచవటికి వెళ్ళాడు, అది కూడా బానే ఉంది కదా, బానే ఉంది. కానీ అక్కడి నుంచి రావణుడు అపహరించాడు అనగానే ఈయనకి తను అందులో లీనమైపోయాడు కదా. లక్ష్మణ ధనుసుతి అన్నట్ట. దాంతో ఆవిడ కంగారు వచ్చేసింది యశోదకి. ఏమనుకుంటుందండి ఆవిడ? అంటే ఉయ్యాల్లో పడుకున్న పిల్లాడు, ఇంకా మాటలు కూడా రానివాడు లక్ష్మణ ధనుస్సు అన్నాడంటే ఆవిడ కంగారు వచ్చేదు మరి. అని ఉయ్యాలు ఊపడంలో తేడా వచ్చేసింది. అప్పటిదాకా చక్కగా నిద్ర రావడానికి ఏం చేస్తారమ్మా, నిద్ర రావడానికి ఒకే లయలో ఊపుతారు నెమ్మదిగా. ఇలా అలా ఊగుతూ ఉండేటప్పటికి ఆ లయకి ఒళ్ళంతా చాలా హాయిగా అనిపించి నిద్ర వస్తుంది. ఎప్పుడైతే ఈవిడ కంగారు పడిపోయిందో లక్ష్మణ ధనుసుతి అనేటప్పటికీ ఆ ఊపులో తేడా వచ్చింది. తేడా రాగానే ఈయనకి స్పృహ వచ్చింది, నేను పిల్లాడిని కదా, రాముడిని కాదు కదా అందుకని మళ్ళీ అన్నట్ట. అంటే ఏమిటి, నేను విన్నది నిజమా, నా భ్రమ అని కంగారు పడిపోయి తాను భ్రమలో ఉన్నానేమో అనుకుని యశోద మళ్ళీ ఉయ్యాలోపడం మొదలుపెట్టిందిట. చూడండి ఎన్ని వేషాలు వేస్తాడండి. యశోద ఎంత అదృష్టవంతురాలు, ఎంత ఆనందాన్ని పొందింది.
అసలు ఆవిడ పొందిన ఆనందం కానీ ఆవిడ పొందినటువంటి రకరకాల అనుభూతులు కానీ అబ్బో నభూతో నా భవిష్యతి. అందుకే అందరికీ కూడా తమని తాము యశోదగా భావించుకుని, ఈ యశోదగా భావించుకున్నది ఆడవాళ్లే అనుకుంటున్నారేమో, కాదమ్మా. అమ్మా రచనలు చేసిన ప్రతి వాళ్ళు తమని తాము పోతన కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, కృష్ణ కథని గ్రంథస్థం చేసిన ప్రతి వాళ్ళు తమని తాము యశోదగా భావించుకునే రాస్తారు. మరి అందువల్లే ఏం చేసినా ముద్దుగా ఉంటుంది. తల్లికి పిల్లలు ఏం చేసినా ముద్దే కదమ్మా. మరి ఇది ఇక్కడ ఈవిడ నేను భ్రమపడ్డానేమో అనుకుందట. అంతేగాని నిజానికి ఏమో పొరపాటున నేనే అలా ఆ కథలో తన్మయమైపోయి అలా విన్నానేమో అని భ్రమపడిందట. ఇలాంటి కృష్ణుడు మమ్మల్ని కాపాడుగాక అని. అంటే కృష్ణుడు రూపంలో ఉన్న రామతత్వం తనలో బాగా నిండి నిబిడీకృతమై వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో బాలకృష్ణుడు, చిన్న పిల్లవాడుగా ఉంటే కూడా ధర్మాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్న కృష్ణుడు మమ్మల్ని కాపాడుగాక అంటాడు కృష్ణ కర్ణామృతంలో ఆయన లీలాశుకుల వారు. ఇది చదివినప్పుడల్లా ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేం. ఆ దృశ్యమంతా మన కళ్ళ ముందు ఉంటుంది. యశోద ఉయ్యాలూపుతూ ఉండడం, ఉయ్యాల్లో కృష్ణుడు ఉండడం, పక్కన ఉన్నటువంటి కథ చెప్తూ ఉంటే మూకొడుతూ ఉండడం, హఠాత్తుగా కలవరించినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ. ఎస్. సో ఇది మన ఫస్ట్ స్టార్టెడ్ స్టోరీ కదమ్మా. రైట్. అనేకం ఉన్నాయమ్మా ఇలాంటివి. సో 1 by 1 తెలుసుకుందాం ఈ రోజుకి. ఇది కదమ్మా. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.